డిఎస్ అనే సర్వీస్ ఉంటుంది, అది చూద్దాం. ఓకే. స్టెప్ మొత్తం ఎన్ని ఉండే సైడ్ రీడింగ్ చెప్తావారా? రాసి పెట్టుకొని ఇట్లా టిక్ పెట్టుకోవచ్చు కదా ఒక్కొక్క టాపిక్ అయిపోయిందని. చెప్తాను నేను. అది తర్వాత చెప్తా. ఫస్ట్ అయితే ఇది ఆర్డిఎస్ అనే సర్వీస్ గురించి ఒకసారి చూద్దాం సరేనా. ఆర్డిఎస్ పెద్ద సర్వీస్ పెద్దగా ఏముండదు, 1 అవర్లో కంప్లీట్ చేస్తాను ఇప్పటి నుంచి సర్వీసెస్ అన్ని. ఓకే. ఓకేనా. సో కొన్ని నేను ఏంటంటే పాయింట్ వైజ్గా రాసుకున్నాను అనమాట. ఏంటి ఒక 10 ఒక దగ్గర దగ్గర 20 పాయింట్స్ దాకా ఉంటాయి అనమాట. అవే ఇంపార్టెంట్ అనమాట. అవే డిస్కస్ చేద్దాం. ఇంకా అంతా మొత్తం అంత కథ కాకుండా జస్ట్ ఆ అవసరం పాయింట్స్ వచ్చేటి. అవసరం వచ్చేటి మాత్రం చూద్దాం. సో ఆర్డిఎస్ సర్వీస్, ఆర్డిఎస్ అని టైప్ చేస్తే ఇక్కడ కింద నీకు తెలిసిపోతుంది దాని ఫుల్ ఫామ్ ఏందో. ఇక్కడ చదువు, రిలేషనల్ డేటాబేస్ సర్వీసెస్ అనమాట. ఓకేనా. ఆర్ అంటే రిలేషనల్, డి అంటే డేటాబేస్ సర్వీసెస్. ఓకేనా. అంటే డేటాబేస్ అంటే ఏంది అంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూ డేటాబేస్ అంటే ఏందో చెప్పు, తర్వాత కంటిన్యూ చేద్దాం. డేటాబేస్ అంటే మొత్తం సేవ్ అయి ఉంటుంది. మన డేటా మొత్తం యూజర్స్ డేటా మొత్తం డేటాబేస్లో సేవ్ అయి ఉంటుంది. ఓకే, కరెక్టే. కానీ ఇప్పుడు అది అంటే ఎట్లా వాడతామో అది చెప్తే నేను కరెక్ట్గా చెప్తాను మీకు. అంటే ఎట్లా వాడతాం అంటే ఒక దగ్గర స్టోర్ చేసుకుని ఉంటాం రా, ఎప్పుడైతే వాళ్ళకి అవసరం ఉంటుందో అప్పుడు ప్రొవైడ్ చేస్తాం అనమాట వాళ్ళకి. కరెక్టే. సో ఇప్పుడు మనము ఏదైనా ఒక సర్వర్ ఉన్నప్పుడు దానికి ఫ్రంట్ ఎండ్ సర్వర్స్, బ్యాక్ ఎండ్ సర్వర్స్ అని 2 ఉంటాయి. ఓకేనా. సో ఫ్రంట్ ఎండ్ సర్వర్స్ ఏమేమి ఇన్స్టాల్ అయి ఉంటాయి అంటే నీ వెబ్సైట్ ఇన్స్టాల్ అయి ఉంటుంది. ఓకేనా. నీ వెబ్సైట్ అదేంటంటే కస్టమర్స్ అందరికి చూసే విధంగా ఉంటుంది అనమాట. అది బ్యాక్ ఎండ్ సర్వర్స్ అని కొన్ని ఉంటాయి. బ్యాక్ ఎండ్ సర్వర్లో డేటాబేస్ ఉంటుంది. డేటాబేస్ ఇన్ ద సెన్స్ డేటాబేస్ ఎట్లుంటుంది అంటే అన్ని టేబుల్స్, రోస్ అండ్ కాలమ్స్ ఉంటుంది అనమాట. డేటాబేస్ స్ట్రక్చర్ అట్లా ఉంటుంది. ఓకేనా. ఆ లాంగ్వేజ్ అట్లా డిజైన్ అయి ఉంటుంది, స్ట్రక్చర్ రోస్ అండ్ కాలమ్స్ రూపంలో. ఓకే. సో అవి చాలా రకాలు ఉంటాయి రా. ఎస్క్యూఎల్ అని ఉంటుంది, తర్వాత మెరియా డిబి అని ఉంటుంది, చాలా రకాలైన డేటాబేస్లు ఉంటాయి. ఓకేనా. అందులో కొన్ని డేటాబేసెస్ రిలేషన్ డేటాబేస్ సర్వీస్ కిందకి వస్తాయి అన్నమాట. ఓకే. కొన్ని సర్వీసెస్ మాత్రమే. సో ఎందుకు వాడతామో అర్థమైంది కదా. బ్యాక్ ఎండ్ సర్వర్స్ లోపల వాడేది రిలేషన్ డిబి అంటే ఆర్డిఎస్ బ్యాక్ ఎండ్ సర్వర్ అనమాట. ఓకే. బేసిక్గా అయితే మనం ఎప్పుడైనా సర్వర్ క్రియేట్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఒక సర్వర్ని రెంట్కి తీసుకొని అందులో ఎస్క్యూఎల్ ఇన్స్టాల్ చేసి మనం అంతా డిజైన్ చేస్తాం బ్యాక్ ఎండ్ సర్వర్. ఓకేనా. మళ్ళీ ఫ్రంట్ ఎండ్ సర్వర్ తీసుకొని ఫ్రంట్ ఎండ్ సర్వర్లో కూడా మనం వెబ్సైట్ డిజైన్ చేసి ఇన్స్టాల్ చేస్తాం కదా. కానీ ఇక్కడ ఏంటంటే ఆర్డిఎస్ సర్వర్లెస్. నువ్వు సర్వర్ తీసుకోవాల్సిన అవసరం లేదు, దాంట్లో ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇట్లా ఒక పోర్టల్ ఇస్తారు అంతే. క్రియేట్ డేటాబేస్ అని క్లిక్ కొట్టంగానే నీ డేటాబేస్ పేరు ఏం కావాలి, నీకు ఎట్లాంటి రకమైన డేటాబేస్ సాఫ్ట్వేర్ కావాలి ఆ సర్వర్లా, ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతుంది నేను. జస్ట్ నువ్వు ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇచ్చేస్తే చాలు, డేటాబేస్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఎట్లా కనెక్ట్ చేయాలంటే మళ్ళీ అక్కడ ఐపీ అడ్రస్ అవి ఇస్తారు, మన కంప్యూటర్ నుంచి దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు దాన్ని. ఓకేనా. సో ఇప్పుడు మనము దీని మీద క్లిక్ కొట్టిన తర్వాత జస్ట్ డాష్ బోర్డ్లో మనకి ఏమేమి కనిపిస్తుంది అంటే, డాష్ బోర్డ్లో ఈ యొక్క ఆప్షన్స్ ఉంటాయి అనమాట. మనం ఇవి క్రియేట్ చేసుకోవచ్చు డేటాబేస్ అనే సర్వీస్ లోపల. ఓకేనా. అక్కడేమో మనం EC2లో ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేయొచ్చు. ఏం ఇన్స్టెన్స్ అంటే సర్వర్ ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ నువ్వు డేటాబేస్ ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేయాలి. ఓకే. అంటే సేమ్ ఇప్పుడు మనం ఆడ సర్వర్కి ఎట్లయితే హార్డ్వేర్ ఏం తీసుకోకుండా జస్ట్ ఇవి మనం ఎట్లా క్రియేట్ చేసుకుంటామో ఇది కూడా అంతే, సర్వర్ అవసరం లేకుండా జస్ట్ డేటాబేస్ క్రియేట్ చేసుకుంటే ఐపీ ద్వారా మనకి ఐపీ ద్వారా వస్తుంది. కానీ అక్కడ EC2లో ఏమో మనకు సర్వర్ వస్తుంది డైరెక్ట్ గా. ఓకేనా. మనకు కంప్యూటర్ ని మనకు రెంట్కి ఇచ్చేస్తాడు, రిమోట్ SSH యూజ్ చేసో లేకపోతే ఆర్డిపి యూజ్ చేసో మనం కనెక్ట్ చేయొచ్చు దాన్ని. కనెక్ట్ చేసి మనకు నచ్చినట్టుగా దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు కదా రిమోట్ గా. కానీ ఇక్కడ అట్లా ఇయ్యడు, అట్లా ఆప్షన్ ఇయ్యడు. నీకు ఏంటంటే నువ్వు ఓన్లీ డేటాబేస్ ప్లాట్ఫామ్ అయితే సర్వీస్ రా, ఓన్లీ ప్లాట్ఫామ్ ని వాడుకో, డేటాబేస్ మాత్రం వాడుకో. నువ్వు ఓఎస్ లోపల ఓఎస్ ప్యాచింగ్ కానీ ఓఎస్ అప్డేట్లు కానీ అవన్నీ సంబంధం లేదు, ఓఎస్ సెక్యూరిటీ కానీ నీకు సంబంధం లేదు. అంతా నేను అప్డేట్ చేసుకుంటా, నేనే చేసుకుంటా అంతా. జస్ట్ నువ్వు ఆ SQL తీసుకో, SQL ప్యాచింగ్ వర్షన్ కూడా నేనే అప్డేట్ చేస్తే ఎప్పటికప్పుడు. జస్ట్ చేయాల్సింది ఏంటంటే నువ్వు మంచిగా డిజైన్ చేసుకో, ఓన్లీ డిజైనింగ్ పార్ట్ మాత్రం నీది. బ్యాకప్లు ఏమైనా డేటా బ్యాకప్లు కావాలంటే బ్యాకప్ తీసి పెట్టుకో, ఆ పార్ట్ వరకు నీకు ఎలిజిబిలిటీ ఉంది. ఓకేనా. సో అది ఆర్డిఎస్ ద ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్. ఓకే. ఇక్కడ ఏంటంటే డిబి ఇన్స్టెన్స్ ని మనం క్రియేట్ చేయొచ్చు. ఓకేనా. ఇక్కడ కూడా స్నాప్ షాట్స్ ఉంటాయి. స్నాప్ షాట్స్ అంటే బ్యాకప్స్. ఓకేనా. సబ్నెట్స్ అంటే నీకు సబ్నెట్ గ్రూప్స్ తెలుసు, VPCలో మనం చూసాం అంటే VPC సబ్నెట్స్ సంబంధించిన గ్రూప్స్ అనమాట ఇక్కడ. ఓకే. పారామీటర్ గ్రూప్స్ ఇవన్నీ చాలా కథ ఉంది, నేను చెప్తాను ఒక్కొక్కటి. ఓకేనా. ఫస్ట్ ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి,
ఇక్కడ మనం ఈ డేటాబేస్ సర్వీస్ లోపలికి వస్తే ఇక్కడ క్రియేటెడ్ డేటాబేస్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఓకే, దీన్ని మీరు క్లిక్ చేయగానే ఇట్లా 2 రకాల ఆప్షన్ వస్తుంది అనమాట, ఈజీ క్రియేట్, స్టాండర్డ్ క్రియేట్ అని. ఓకేనా, ఈజీ క్రియేట్ లా ఏముంటది అంటే ఒక్కొక్క జస్ట్ ఒక పేరు ఇచ్చేస్తే దాని అదే మనకు అన్ని కావాలి, మాన్యువల్ గా ఆటోమేటిక్ గా అన్ని సెలెక్ట్ చేసుకుంటారు. సబ్నెట్లు ఏంది, ఏది వాడాలి అన్ని దానికి ఆటోమేటిక్ గా తీసేసుకుంటారు. బట్ స్టాండర్డ్ మోడ్లో ఏంటంటే చాలా ఆప్షన్స్ ఇస్తుంది మనకి. అంటే బ్యాకప్ ఏ టైంలో జరగాలి, ఎప్పుడు జరగాలి, ఈ పలానా టైంకి బ్యాకప్ జరగాల, రోజు జరగాల బ్యాకప్, ఎన్ని సెకండ్స్కి ఒకసారి బ్యాకప్ జరగాలి, మళ్ళీ క్రియేట్ చేసిన డేటాబేస్ ఎక్కడెక్కడ సేవ్ అయి ఉండాలి, అంటే ఏ రీజన్స్ లోపల సేవ్ అయి ఉండాలి అని ఉంటుంది. ఇక్కడ చూడు, నువ్వు ఇప్పుడు ఇది క్రియేట్ చేసిన ఇన్స్టెన్స్ ముంబై రీజన్ లా, ముంబై అవైలబిలిటీ జోన్ లో సేవ్ అవుతుంది. ఓకేనా, సో దీనికి కూడా సేమ్ రీజన్ ముంబై, అన్ని రీజన్స్ ఉంటాయి, రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి, అందులో అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి, అవైలబిలిటీ జోన్స్ లోనే డేటాబేస్ ని క్రియేట్ చేసుకోగలుగుతాం. ఓకేనా, ఓన్లీ 6 వెరైటీస్ ఉన్నాయిరా ఇప్పటిదాకా అయితే. ఓకే, అమెజాన్ అరోరా అనేది ఒక సపరేట్ క్లాస్ ఉంది. అరోరా చాలా పెద్దది. అంటే కాన్సెప్ట్ ఏంటంటే ఇది మన ఏడబ్ల్యూఎస్ ప్రొప్రైటరీ, అంటే ఏడబ్ల్యూఎస్ కనిపెట్టిన సాఫ్ట్వేర్ అరోరా, ఎస్క్యూఎల్ కి సంబంధించింది. ఈ MySQL అంటే మనం ఎప్పుడు వింటాం కదా, MySQL సర్వర్, అది ఐడియా ఉంది. ఇది మైక్రోసాఫ్ట్ బేస్డ్ ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్, ఎస్క్యూఎల్ సర్వర్, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్. ఓకేనా, మరియా డిబి అని అదొక రకం. మరి ఇక్కడ పోస్ట్ గ్రిడ్ ఎస్క్యూఎల్, ఒరాకిల్లో కూడా ఎస్క్యూఎల్ ఉంటుంది, అదొకటి. సో అట్లా చాలా రకాలు ఉన్నాయి. నువ్వు ఏది వాడాలనుకుంటే ఆ డేటాబేస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడైతే మనం జస్ట్ ఒక MySQLతో పోదాం, ఎందుకంటే కొంచెం చీప్. ఓకే, MySQL వచ్చిన తర్వాత కింద నీకు ఏమేమో వర్షన్స్, MySQL చాలా వర్షన్స్ ఉంటాయి. ఏ వర్షన్ కావాలి నీకు సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ నుంచి ఉంటాయి, నీకు ఏ వర్షన్ కావాలో ఆ వర్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం కొత్త వర్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, పాత వర్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇక్కడ నీకు ప్రొడక్షన్, డెవ్ అండ్ టెస్ట్, ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అని ఒక ఆప్షన్ ఉంది. సో ఫ్రీ టైర్ ఎలిజిబుల్ మీద క్లిక్ చేసుకుంటే ఫ్రీగా నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. ఎంత క్రియేట్ చేసుకోవచ్చు అంటే 20 GB దాకా ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, 20 GB కంటే ఎక్కువ పోలేవు. ఇంకోటి ఇక్కడ నీకు డేటాబేస్ నేమ్ ఇమ్మంటది. ఇది డేటాబేస్ నేమ్ కి ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ డేటాబేస్ నేమ్, ఇంకేంటంటే యూజర్ నేమ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీటిని యూజ్ చేసి మనం ఇన్స్టెన్స్ ని కనెక్ట్ చేయగలుగుతాం. ఓకే, సో ఇది కామన్ గా పెడుతున్నా నేను, డేటాబేస్ 1 అనేది కామన్ గా పెడుతున్నా. పాస్వర్డ్ కూడా మాస్టర్ యూజర్ అడ్మిన్ అనే పెడుతున్నా. ఓకేనా, సో నీకు నచ్చిన పాస్వర్డ్ ఏదైనా జనరేట్ చేసుకో. ఆటోమేటిక్ జనరేట్ పాస్వర్డ్ అని కొట్టినా ఓకే, అదే ఆటోమేటిక్గా పాస్వర్డ్ నీకు జనరేట్ చేసి ఒక ఎక్సెల్ ఫైల్ లా క్రియేట్ చేసి నీకు ఇస్తుంది. ఓకేనా, ఇంకోటి ఇక్కడ నీకు నువ్వు ఫ్రీ టైర్ తీసుకున్నావు కాబట్టి బస్టబుల్ క్లాసెస్ మీద ఓన్లీ ఇవి మాత్రమే ఫ్రీగా ఎలిజిబుల్ గా ఇస్తున్నాయి నీకు. ఓకేనా, ఒకటే ఉంది ఎందుకంటే అది ఫ్రీ కాబట్టి, ఎందుకంటే ఇక్కడ ఫ్రీ టైర్ సెలెక్ట్ చేసుకున్నావు కాబట్టి. నువ్వు ప్రొడక్షన్ అది సెలెక్ట్ చేసుకుంటే వేరేది వస్తుంది. ఓకేనా, సో కిందికి వెళ్తే నీకు స్టోరేజ్ చూపిస్తుంది, స్టోరేజ్ ఎంత కావాలి. 20 GB ఫిక్స్డ్ పెట్టాలి, ఎందుకంటే ఫ్రీ, దానికంటే ఎక్కువ అయితే కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఓకేనా, సో ఎనేబుల్ ఆటో స్కేలింగ్ అంటే ఐడియా ఉంది కదా మీకు. దీనిలో కూడా ఆటో స్కేలింగ్ ఉంటుంది. ఏంటంటే ఒక స్టోరేజ్ దగ్గర పోతే ఇంకొకటి ఆటోమేటిక్గా, అంటే 20 GB కంటే ఎక్కువగా స్టోరేజ్ పోయింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మన ఇన్స్టెన్స్ ఆ స్టోరేజ్ని బట్టి పైసలు వేస్తూ పోతుంటుంది. ఇప్పుడు ఒకవేళ నువ్వు ఇది సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, టిక్ కొట్టినావు అనుకో, దీనిపైన ఏమవుతుంది అంటే ఇప్పుడు 20 GB సెలెక్ట్ చేసుకున్నావు, నువ్వు కొనుక్కున్నావు 20 GB, కానీ దాంట్లో 2 GB వాడుతున్నావు. అప్పుడు ఏమైతుంది అంటే ఓన్లీ 2 GBకే పైసలు పడతాయి, 20 GBకి పైసలు పడవు. 3 GB వాడినావు అనుకో, 3 GBకే పైసలు పడతాయి, అంతకంటే ఎక్కువ వాడవు. అది అబౌట్ 20 లేదు అంటే 20 సెలెక్ట్ చేసుకో, ప్రీఫిక్స్ 20, మినిమం 20. దాని లోపల 2 GB వాడినావు అనుకో, 2 GBకే డబ్బులు కట్టాలి. ఇప్పుడు ఫ్రీ టైర్ కదా మనకి, ఫ్రీ టైర్ అదే చెప్తున్నా, ఫ్రీ టైర్ చెప్తున్నా. బట్ ఒకవేళ డబ్బుల విషయం వస్తే అట్లా అక్కడ ఒకవేళ నువ్వు సెలెక్ట్ చేసుకోకుండా వేరే సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, T2 కాకుండా 3 అట్లా పెద్ద సెలెక్ట్ చేసుకున్నావు, స్టాండర్డ్ క్లాస్ అట్లా మెమరీ అట్లా చేసి సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, అప్పుడు వేరే కథ అవుతుంది అది. ఓకేనా, సో EC2కి దీనికి ఏంది డిఫరెన్స్ అంటే, ఇది ఆటోమేటిక్గా ఓఎస్ ప్యాచింగ్ జరుగుతుంది. దీంట్లో సెక్యూరిటీ అప్డేట్స్ అన్ని ఆటోమేటిక్గా జరుగుతాయి. AWS చూసుకుంటుంది, మనం చేయాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సిన పని ఏంటంటే బ్యాకప్స్ మాత్రమే మన పని, కాన్ఫిగర్ చేయడం మన పని. ఓకేనా, ఇది ఎగ్జామ్ క్వశ్చన్ రా, కంపల్సరీ ఎగ్జామ్లో అడుగుతాడు. వాట్ ఈస్ ద రోల్స్ ఆఫ్ కస్టమర్ టు కాన్ఫిగర్ కస్టమర్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీస్ అని అడుగుతారు, ఏదో సంథింగ్ డేటాబేస్ది.
అప్పుడు నువ్వు రాసుకోవచ్చు ఓఎస్ ప్యాచింగ్ అండ్ ప్రొవిజనింగ్ ఆఫ్ డేటా ఈజ్ కంప్లీట్లీ అంటే సెక్యూరిటీ ఆఫ్ ద డేటా ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ AWS ప్రొప్రైటరీ. సెకండ్లీ వాట్ ఈస్ ద కస్టమర్ అండ్ కాన్ఫిగరింగ్ అండ్ టేకింగ్ బ్యాకప్స్ వైజ్లీ అనేది నీ రెస్పాన్సిబిలిటీ. ఓకేనా? ఓకే. సో ఇక్కడ నీకు డేటాబేస్ పాస్వర్డ్స్ అని ఒక ఆప్షన్ ఉంది. ఇది ఏంటంటే ఇప్పుడు నువ్వు ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసిన ఒక పైన దాంట్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. నువ్వు IAM పాలసీ డేటాబేస్ అసైన్ చేసి ఒక యూజర్ ఆ యూజర్ స్పెసిఫిక్ యూజర్ మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాడు అని పెట్టుకోవచ్చు. లేదా పాస్వర్డ్ అథెంటికేషన్ ఉన్నా ఓకే. ఓకేనా? అంటే పాస్వర్డ్ అని పెట్టాం ఇప్పుడు పైన ఆటోమేటిక్ జనరేట్ పాస్వర్డ్ అని పెట్టాం. ఆటోమేటిక్ పెట్టినాం. అవును. అది కాకుండా అంటే పాస్వర్డ్ కూడా ఉండాలి ప్లస్ అథెంటికేషన్ కూడా ఉండాలి. అదే స్పెసిఫిక్ యూజర్ అయితేనే కనెక్ట్ అవ్వాలి అట్లా. అదే ఇప్పుడు మొబైల్ కి అథెంటికేషన్ ఎట్లా అట్లా అథెంటికేషన్ ప్రాసెస్. అంతే. ఇంకోటి ఇక్కడ నీకు అడిషనల్ కాన్ఫిగరేషన్ ఆప్షన్ ఇస్తాడు. ఇక్కడ నువ్వు మళ్ళీ ఆ పైన ఇచ్చిన ఇనిషియల్ డేటాబేస్ నేమ్ కావాలంటే నువ్వు బ్యాకప్ తీసేటప్పుడు ఎక్కడ సేవ్ అవ్వాలి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఆ బ్యాకప్కి పేరు ఏమి ఉండాలి అవన్నీ సెలెక్ట్ అయి ఉంటాయి ఈ బ్యాకప్ తీసే కథ. ఓకేనా? ఓకే. డేటాబేస్ ఆప్షన్స్ ఇది ఇగో మనం 7 ఇవ్వట్లేదు. డేసా లేకపోతే ఎన్ని డేస్ ఇక్కడ ఉంటాయి? టెక్స్ట్ రిటెన్షన్ స్నాప్‌షాట్స్ బ్యాకప్ ఏమైనా ఉంటే 7 అవి. డేస్ అట్లా మ్యాక్సిమం క్వశ్చన్ ఏమొస్తుంది అంటే మ్యాక్సిమం ఎన్ని డేస్కి తీయొచ్చు నువ్వు బ్యాకప్ అని ఉంటుంది. 35 డేస్కి తీసుకోవచ్చు. 35 డేస్. ఓకే. ఎవ్రీ 35 డేస్కి ఒకసారి బ్యాకప్ తీయాలి. ఎంత తక్కువ తీయొచ్చు అంటే ఒక రోజులా ఒక టైం పెట్టుకోవచ్చు. ఈ టైంకి బ్యాకప్ తీయొచ్చు అని ఒక టైం పెట్టుకోవచ్చు. సో ఈ ఒక పాయింట్ రాసుకో నేను చెప్తా. చెప్పు. బ్యాకప్స్ 2 టైప్స్ ఉంటాయిరా. హ్మ్. ఒకటేమో ఆటోమేటిక్ బ్యాకప్, ఇంకోటేమో స్నాప్ షాట్స్. ఓకేనా? హలో. ఆటోమేటిక్ స్నాప్‌చాట్స్. ఆటోమేటిక్ బ్యాకప్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నీకు మళ్ళీ 2 టైప్స్ వస్తాయి ఆటోమేటిక్ బ్యాకప్స్ లోపల. ఓకే. డైలీ ఫుల్ బ్యాకప్, తర్వాత ట్రాన్సాక్షన్ లాగ్స్ అని ఒకటి వస్తుంది. డైలీ ఫుల్ బ్యాకప్ అంటే ఇది మనం ఇక్కడ సెలెక్ట్ చేసేది డైలీ ఫుల్ బ్యాకప్స్. ఓకేనా? ఇది ఓకే. రిటెన్షన్ పర్ పీరియడ్ అంటే ఒక రోజుకి. ఇంకోటి ట్రాన్సాక్షన్ లాగ్స్ అంటే నువ్వు డేటాబేస్లో ఏమైనా చేంజెస్ చేస్తే దానికి లాగ్ క్రియేట్ అవుతుంది. ఎవ్రీ లాగ్ క్రియేట్ అవుతుంది. ఏం చేంజెస్ చేసినా డిలీట్ చేసినా దానిలో డేటాలో మళ్ళీ యాడ్ జరిగినా ఏది జరిగినా ఎర్రర్ వచ్చినా లేకపోతే డేటాబేస్ స్లో ఉన్నా లాగ్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఓకేనా? ఓకే. సో ఆ లాగ్స్ నువ్వు కాన్ఫిగర్ చేయాలంటే ఇక్కడ నుంచి కాన్ఫిగర్ చేసుకోవాలి. ఓకే. సో నీకు అది 2 టైప్స్ ఆటోమేటిక్ బ్యాకప్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. ఫుల్ బ్యాకప్ అండ్ ట్రాన్సాక్షన్ లాగ్స్. ఓకే. స్నాప్‌షాట్ కూడా మీకు తెలుసు ఎట్లాగో తెలుసు కదా. ఒకటే కదా స్నాప్‌షాట్. స్నాప్‌షాట్ అంటే జస్ట్ ఒక బ్యాకప్ని స్నాప్‌షాట్ తీసుకోవడం మాన్యువల్గా. ఓకేనా? నేను బ్యాకప్ క్లిక్ చేస్తే కాస్ట్ పడుతుంది మీకు, అందుకే చేయట్లేదు. ఎందుకంటే S3 బకెట్లో సేవ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు బ్యాకప్ తీసింది S3 బకెట్లో సేవ్ అవుతుంది. ఓకేనా? EC2లో కూడా బ్యాకప్ తీసింది S3 బకెట్లోనే సేవ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే. సో ఇక్కడ నీకు క్రియేట్ బకెట్ మీద క్లిక్ కొడితే ఈ బకెట్ క్రియేట్ అయింది. క్రియేటింగ్ అని వస్తుంది, కొంచెం టైం పడుతుంది కానీ క్రియేట్ అవుతుంది. ఎట్లా కనెక్ట్ చేయాలో చెప్తా ఒక 2 minutes. సో ఇప్పుడు అంటే థియరిటికల్గా ఉంటుంది ఇది కొంచెము. సో కొంచెం చూడండి. సో ఏంటంటే సింపుల్గా ఈ బ్యాకప్ క్రియేట్ అయిన తర్వాత బ్యాకప్స్ ఎన్ని రకాలు ఉంటాయి బ్యాకప్స్ అంటే RDS డేటాబేసెస్ ఎన్ని రకాలు ఉంటాయి చెప్తా. అంటే ఇప్పుడు RDS డేటాబేస్ తెలుసుకున్నాం, క్రియేట్ చేసినాం. ఇది ఏంటంటే వర్షన్ టైప్ కానీ మనకు 2 రకాల బ్యాకప్ అంటే 2 రకాల డేటాబేస్లు ఉంటాయి. ఫస్ట్ ఏమో మాస్టర్ అని, సెకండ్ ఏమో రీడ్ అని. రాసుకో అది. RDS డేటాబేసెస్ 2 టైప్స్. ఫస్ట్ వన్ ఏంది? మాస్టర్ అండ్ రీడ్. సెకండ్ వన్ రీడ్. ఓకే. రాసుకున్నావా? మాస్టర్ అంటే ఏంది, రీడ్ అంటే ఏంది చెప్తా. మాస్టర్ అంటే అది మెయిన్ డేటాబేస్ అనమాట. ఓకేనా? అమ్మా ఇదేంది నాయన, ఈ ట్రాఫిక్ సిగ్నల్ మళ్ళీ కార్ అంట. ట్రాఫిక్ లైట్ కదా అది. కార్ కాదు వే లైట్స్. అంతే కదా. చలో వచ్చింది.
ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ క్లిక్ వస్తే నీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇక్కడ నీకు. కొంచెం నీకు ఇంకా ఈజీగా అర్థమవుతుందని ఇది క్లిక్ చేసిన. సో కిందికి పోతే నీకు ఎగ్జాంపుల్స్ కనిపిస్తాయి కొన్ని. ఓకే, ఫ్యూచర్స్. సో ఇక్కడ ఏముంటుంది అంటే నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఇప్పుడు మాస్టర్ రిప్లికా రీడ్ రిప్లికా అంటారు కదా దాన్ని ఈజీగా చెప్పాలంటే. డేటాబేస్ 2 రకాలు, మాస్టర్ రిప్లికా, రీడ్ రిప్లికా. ఇక్కడ కనిపిస్తలేదు కానీ నేను చూపిస్తాను, స్క్రీన్ షాట్లో చూపిస్తా. మాస్టర్ టైప్స్ ఆఫ్ అని కొట్టు, లేకపోతే టైప్స్ ఆఫ్ ఆర్డిఎస్ రిప్లికా AWS కొడుతున్నాను. ఇగో ఇది ఉంది, ఈ డయాగ్రామ్ చూడండి. ఓకే, సో ఇక్కడ ప్రైమరీ కనెక్షన్, స్టాండ్ బై కనెక్షన్. ఇది కాదు, అది స్టాండ్ బై అని, అది కూడా ఒక రకం, అది కూడా రాసుకోండి. స్టాండ్ బై అని 3 రకాలు రాసుకోండి మొత్తం. ఓకేనా, ఇదే కానీ కంప్యూటర్ సింబల్ కావాలి ఇక్కడ నాకు. కొంచెం కంప్యూటర్ సింబల్ ఉంటే నీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇది బెటర్. సరిపోయిందా? ఇక ఇది చూడండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మాస్టర్ డేటా కదా, సో ఇది బ్యాక్ ఎండ్ సర్వర్ అనుకోండి. దీని ముంగట ఏముందంటే నీ వెబ్సైట్ సర్వర్ ఉంది. ఓకేనా, వెబ్సైట్ సర్వర్ ఉంది. ఇది మాస్టర్ డేటాబేస్ సర్వర్. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ మెయిన్ సర్వర్ అనమాట. దీంట్లో ఏమైతే మొత్తం నీ డేటా అంత ఉంది. సో ఇది ఎక్కడ ఉందంటే నీ ముంబై రీజియన్లో ఉంది. నీ వెబ్సైట్ కూడా ముంబైలో ఉంది. ఓకే, ముంబై రీజియన్లో ఉంది, డేటాబేస్ కూడా ముంబైలో ఉంది. కాబట్టి నీ ఇండియాలో ఉన్న అందరికీ నీకు ఈజీగా చూడగలుగుతారు డేటా. అంటే నీ వెబ్సైట్ ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది. యూఎస్లో ఉన్నాడు కస్టమర్, ఆ టైంలో డేటా నీకు డేటా చూడాలి నువ్వు. సో ఆ సినారియోలో ఏమవుతుందంటే నువ్వు మళ్ళీ ఇండియా సర్వర్ కనెక్ట్ అయ్యి ఇండియా సర్వర్ నుంచి ఆ యూఎస్లో ఉన్న కస్టమర్ రీడ్ చేయాలంటే ఈ మాస్టర్ రిప్లికాకి చాలా టైం పడుతుంది. ఓకేనా, అంటే లాటెన్సీ వస్తుంది, అంటే ఆ వెబ్సైట్ చాలా స్లోగా ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో వెబ్సైట్ స్లోగా ఓపెన్ అయితే కస్టమర్స్ అందరు అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. వెబ్సైట్ అందరు వెళ్ళిపోవడము, లేకపోతే స్లోగా పింగ్ అవ్వడం, చాలా కథలు ఉంటాయి. సో అవన్నీ అవాయిడ్ చేయడానికి రీడ్ రిప్లికాస్ అనేది క్రియేట్ చేసినారు. రీడ్ రిప్లికాస్ అంటే ఓన్లీ ఇక్కడ ఉన్న డేటాని ఇక్కడికి రీడ్ చేసుకుంటది. ఓకేనా, అప్పుడు కస్టమర్ ఏం చేయొచ్చు అంటే, కస్టమర్ ఇది ఒక వేరే రీజన్ లో ఉంది, ఇది కూడా వేరే రీజన్ లో ఉంది. ఓకేనా, దీని నుంచి మళ్ళీ రీజన్ లో స్ప్రెడ్ అయిపోయినారు. సో ఆ లొకాలిటీలో ఉన్న పీపుల్ ఆ వెబ్సైట్ కి ఈజీ కనెక్ట్ అయినప్పుడు ఆ డేటాబేస్ కి కనెక్ట్ అవుతుంది అనమాట, రీడ్ రిప్లికా డేటాబేస్ కి. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ నువ్వు ఏ డేటాని కాపీ చేయగానే ఎసింక్రోనస్ వేలా ఇక్కడ కాపీ అయిపోతుంది. ఓకేనా, దీంట్లో మాస్టర్ రిప్లికల్ ఏం చేంజెస్ చేసినా ఇది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఒక క్లాజ్ ఉంది ఏంటంటే, ఇప్పుడు ఒక ఇమేజ్ ను అప్లోడ్ చేసినావు అనుకో, సపోజ్ S3 బకెట్ అనుకో, ఇది ఒకటి అట్లా అనుకో అని కాదు. ఇక్కడ ఒక డేటా అప్లోడ్ చేసినప్పుడు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ డిలీట్ చేసినాం అనుకో, రీడ్ రిప్లికాలో డిలీట్ చేసినాం అనుకో, ఇక్కడ రిప్లికేట్ కాదు. డిలీట్ అయితేనే ఈ రీడ్ రిప్లికాలో డిలీట్ అవుతుంది. సెకండ్ ఉంది చూడు, సెకండ్ నుంచి ఇటు లాస్ట్ కి 2 స్ప్రెడ్ అయినాయి చూడు. మరి ఈ సెకండ్ దాంట్లో పోతే థర్డ్ ఫోర్త్ లో కూడా పోతుందా? థర్డ్ ఫోర్త్ లో కూడా పోతుంది. ఓకేనా, కానీ ఇక్కడ డిలీట్ అయినప్పుడు ఇక్కడ ఈ రెండిట్లో కూడా డిలీట్ అవుతుంది. ఏంటంటే ఈ రీడ్ రిప్లికా ఇది మాస్టర్ రిప్లికా. దీనికి ఇది మాస్టర్, దీనికి ఇది మాస్టర్, ఇది మాస్టర్. ఓకేనా, సో ఇది ప్యాటర్న్ అనమాట. ఇట్లా రిప్లికా అవుతుంది. సో ఏంది మాస్టర్ రిప్లికా దేనికి వాడతామంటే, ఇట్స్ ఎ మెయిన్ డేటాబేస్ వేర్ వీ కెన్ పర్ఫార్మ్ రీడ్ అండ్ రైట్ ఆపర్చునిటీస్. అంటే మనం రాయొచ్చు, దాన్ని డిలీట్ చేయొచ్చు. ఓకేనా, రీడ్ అండ్ రైట్ ని మనము మాస్టర్ రిప్లికాలో చేయొచ్చు, కానీ రీడ్ రిప్లికాలో చేయలేము. మనం రీడ్ రిప్లికా నుంచి ఓన్లీ డేటాబేస్ ని మనం కస్టమర్ కి ఇవ్వడానికి మాత్రమే వాడగలుగుతాం. రీడ్ రిప్లికాలో చేంజెస్ చేయలేవు. చేంజెస్ చేసిన చేంజెస్ వేరే రిప్లికాలో రిఫ్లెక్ట్ కావు. ఓకేనా, అది ఏంటంటే మాస్టర్ రీడ్ రిప్లికాలో మాత్రమే. ఓకేనా, సో ఇది క్లియర్ కదా. మాస్టర్ అనేటోడు పెద్ద విలన్ అనమాట. వీళ్ళ కింద వీళ్ళిద్దరు చెంచాగాళ్ళు, కింద వీళ్ళిద్దరు ఇంకా చెంచాలు, అట్లా. అంతే, కరెక్ట్. సో నీకు ఇంకా క్లియర్ ఇక్కడ చూసుకుంటుండే, ఇది చూస్తే నీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇది లోడ్ బ్యాలెన్సర్ ఉంది ఇక్కడ.
దీంట్లో సర్వర్ ఉంది, అప్లికేషన్ సర్వర్, ఇవి మన ఫ్రంట్ ఎండ్, ఇవి మధ్యలో. ఫ్రంట్ ఎండ్ అంటే దీంట్లో వెబ్సైట్ ఉంది, అంటే మనం రాసినాం కదా, కోడ్ రాసినాం కదా, ఓకే. ఏంది ఫస్ట్. అవన్నీ. ఆ వెబ్సైట్ ఇందులో ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి సర్వర్స్ లా. ఇక్కడ ఓకే. నుంచి ఆ డేటాబేస్ అంటే యూజర్ నేమ్స్ పాస్వర్డ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి అనమాట. ఓకేనా? కస్టమర్ ఎప్పుడైనా దీన్ని కనెక్ట్ అయ్యి లాగిన్ పేజ్ మీద క్లిక్ కొట్టి యూజర్ నేమ్ పాస్వర్డ్ కొడితే అప్పుడు అది ఇక్కడికి వచ్చి దీంట్లో సెట్ చేసుకొని మాస్టర్ దాంట్లోకి వెళ్ళి ఆ డేటాబేస్ ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్ ఉందా చూసుకొని మళ్ళీ దీనికి రిప్లై ఇస్తే ఓకే ఫైన్ ఇప్పుడు నువ్వు లాగిన్ చేయొచ్చు అని చెప్పి లాగిన్ యాక్సెస్ ఇస్తారు. ఇది మన ముంగట ఉన్న సర్వర్. ఓకే. ఓకేనా? ఇది ఎంటైర్ ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు ఇక మాస్టర్ బేస్ వచ్చేసి లోడ్ బ్యాలెన్సర్ పోతుంది. లోడ్ బ్యాలెన్సర్ నుంచి రీడ్ రిప్లికాకి పోతుందా ఇది? ఇది వేరే సినారియో, అంటే ఇది ఇట్లా ఉండదు బయట అయితే. ఏంటంటే ఈ మాస్టర్ రిప్లికాకే కనెక్ట్ అయి ఉంటాయి ఇవన్నీ. ఓకే. అంటే ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ టు మాస్టర్ రిప్లికా, మాస్టర్ రిప్లికా టు రీడ్ రిప్లికా. మాస్టర్ రిప్లికా టు రీడ్ రిప్లికా. ఇది ఏంటంటే ఇప్పుడు ఒకటి చెప్తా. ఇప్పుడు ఇది ఒక ముంబై సర్వర్లో ఉంది అనుకో, ఒక కంప్యూటర్ ముంబైలో ఉంది. అప్పుడు ఇది ఈ మెయిన్ది ముంబైలో ఉంది, ఇవేమో లండన్, ఇదేమో యూఎస్, ఇదేమో కెనడాలో ఉంది. సంథింగ్ అరౌండ్ అక్కడక్కడ వేరే వేరే రీజన్స్ లో ఉన్నాయి ఇవి. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది అంటే యూజర్స్ కనెక్ట్ అయ్యారు అనుకో, కనెక్ట్ అయినప్పుడు వాళ్ళ దగ్గరగా ఏది ఉందో దానికి కనెక్ట్ అవుతుంది అది. ఇప్పుడు దీనికి వెబ్సైట్ కనెక్ట్ అయినారు, డేటాబేస్ దాని దగ్గరగా ఏది ఉందో దానికి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు యూఎస్ నుంచి కస్టమర్ వస్తే యూఎస్ రీడ్ రిప్లికా కనెక్ట్ అవుతాడు, ముంబైలో కనెక్ట్ అయితే వాడు మాస్టర్కే కనెక్ట్ అయిపోతాడు డైరెక్ట్ గా. ఓకేనా? సో అది దగ్గర ఏది ఉంది, ఫాస్ట్ ఏది చేయగలుగుతుంది, దాన్ని బట్టి డిసిజన్ ఉంటుంది. ఓకేనా? ఈ రెండు అయిపోయినాయి కదా, ఇంకొకటి ఉంది స్టాండర్డ్ ఎలోన్. మూడోది చెప్పినా కదా, మూడోది ఉందని. మొత్తం 3 టైప్స్. మొత్తం 3 టైప్స్: మాస్టర్, రీడ్ అండ్ స్టాండర్డ్. ఓకేనా? స్టాండర్డ్ ఎందుకు వాడతారో చెప్తా. ఇప్పుడు ఇది మాస్టర్ ఉంది, సపోజ్ కొంతసేపటికి బాగా 1 year బాగా పనిచేసింది, సడన్ గా సంథింగ్ ఎర్రర్ వచ్చింది, దాంట్లో ఖరాబ్ అయిపోయింది. ఖరాబ్ అయిపోగానే దానికి ఒక బ్యాకప్ ఉండాలి కదా, రైట్? అంటే అప్పుడు ఏమవుతుంది అంటే ఈ మాస్టర్ నుంచి అది స్టాండర్డ్ లోన్ ఒక రిప్లికాని క్రియేట్ చేస్తుంది. ఒకవేళ ఇది ఎంబడే డౌన్ కాగానే ఇది మాస్టర్ గా యాక్టివేట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఓకే. ఇది మాస్టర్ అయిపోతుంది అన్నిటికీ. అంటే వెయిట్ చేస్తుంటది అనమాట, స్లీప్ మోడ్ లో ఉంటది. ఇది ఒక్కసారి ఇది ఆఫ్ అయిపోగానే ఇది ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది. ఓకేనా? క్లియర్ కదా? స్టాండర్డ్ లోన్ అంటే అర్థమైంది. అంటే ఎప్పుడైతే మాస్టర్ డౌన్ అవుతుందో అప్పుడు ఇప్పుడు స్టాండ్ బై లాగా. స్టాండ్ బై డిబి అంటారు దాన్ని, స్టాండ్ బై డేటాబేస్ అంటారు. ఓకేనా? ఓకే, అర్థమైంది. సో అది మెన్షన్ పెట్టుకోండి. ఈ రీడ్ రిప్లికా ఏం రాసుకుందాం? ఇట్ విల్ షేర్ ఓన్లీ ద డేటా, అంతే కదా? Read replica can be used across multiple availability zones and regions. It is used for only read purpose అని రాసుకో. మళ్ళీ ఒక నిమిషం చెప్పు. Read replica can be used across the multiple availability zones. అంటే different availability zones లో different regions లో కి వాడతాం ఇది. వచ్చిందన్న స్క్రీన్? వచ్చింది. ఓకే, క్లియర్ కదా ఇది ఇక్కడ దాకా? ఒక్క నిమిషం, ఇది థర్డ్ వన్ రాసుకుంటున్నా. స్టాండ్ బై డేటాబేస్. It can be act as a standby database when to overcome the disaster recovery. When master database downs, standard database starts working or acts as master. ఎట్లయితుంది అంటే కొంతమంది క్వశ్చన్ అడుగుతారు, ఇది ఆటోమేటిక్గా అయిపోతుందా, ఎట్లా అవుతుంది అని అడుగుతాడు. అది ఎట్లయితుంది అంటే డిఎన్ఎస్ నేమ్ ఉంటుంది కదా దానికి, అంటే డేటాబేస్కి ఒక ఐపీ అడ్రస్ అసైన్ చేస్తారు కదా. అవును. మన AWS ఏం చేస్తుంది అంటే ఆ డేటాబేస్ని దానికి వీకేసి ఈ స్టాండ్ బైకి అటాచ్ చేస్తుంది, అంతే. పనిచేయడం స్టార్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఆటోమేటిక్ అవుతుంది అది. అది ఆటోమేటిక్ అవుతుంది. డిఎన్ఎస్ నేమ్ని అంటే ఐపీ అడ్రస్ని డిఎన్ఎస్ నేమ్ కానీ ఐపీ అడ్రస్ని కానీ తీసేది దానికి అసైన్ చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు చూడు, డిఎన్ఎస్ నేమ్ అంటే ఏంటంటే నువ్వు క్లిక్ కొట్టినాం అనుకో, ఇది అవైలబుల్ అయిపోయింది. ఇప్పుడు కిందికి వస్తే నీకు ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ నీకు ఎండ్ పాయింట్ అని ఒక ఆప్షన్ ఉంది, చూసినావా? అవును.
సో ఎండ్ పాయింట్ మీద క్లిక్ చేస్తే నువ్వు ఆ డేటాబేస్ని యాక్సెస్ చేయవచ్చు పోర్ట్ 3306 తోని. ఓకేనా, ఇది మనం యాక్సెస్ చేయాలంటే వేరే కథ ఉంటుంది, నువ్వు ఒకసారి యూట్యూబ్లో దాన్ని చూసి ఎట్లా యాక్సెస్ చేయాలో తెలుసుకో. ఓకేనా, అది అంత డిఫరెంట్ కాదు. సో ఇక్కడ నీకు సైడ్లో ఆప్షన్స్ ఉన్నాయి చాలా, చూడు. ఇప్పుడు ఏముంటుంది అంటే సెకండ్ ఎన్క్రిప్షన్ అన్నమాట. స్నాప్షాట్ గురించి చెప్పేసిన కదా, స్నాప్షాట్ క్రియేట్ చేయాలని టేక్ స్నాప్షాట్ మీద క్లిక్ కొడితే ఈ డేటాబేస్ స్నాప్షాట్ తీసుకోవచ్చు ఇక్కడ నువ్వు. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటంటే ఎన్క్రిప్షన్. ఇప్పుడు ఈ డేటాబేస్ ఎన్క్రిప్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ డేటాబేస్లా ఇప్పుడు నార్మల్గా మనం క్రియేట్ చేస్తాం, కరెక్టే. క్రియేట్ చేసిందంతా నార్మల్గా అంటే ఇన్ ఎయిర్ వెళ్ళిపోతుంటుంది అనమాట, వెళ్తూ వస్తూ ఉంటుంది, రైట్. అంటే కస్టమర్కి మనకి కమ్యూనికేషన్ జరుగుతుంటుంది. అప్పుడు మధ్యలో ఎవరైనా హ్యాకర్ ఏం చేయాలనుకుంటే ప్యాకెట్ని స్కాన్ చేసి తీసేసుకొని, స్నిఫ్ చేసి తీసేసుకొని దాంట్లో ఏముందో డేటా చదవగలుగుతాడు, రైట్. అలా జరగకుండా ఉండాలంటే దీన్ని ఏం చేయాలంటే ఎన్క్రిప్ట్ చేయాలి. ఓకేనా, సో ఎన్క్రిప్ట్ ఏముంటుంది అంటే ఎట్ రెస్ట్ ఎన్క్రిప్షన్ అని రాసుకో. ఎన్క్రిప్షన్ టైప్ రాసుకుంటున్నావా? అదే ఎన్క్రిప్షన్ రాసుకున్నా. టైప్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్స్. ఇదేంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ రా అంతా. ఓకే, అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలా ఇవే వస్తాయి. నేను చదివి చూసింది అంత చేసిందంతా వేరేగా ఉంది ప్రాక్టికల్, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ క్వశ్చన్సే లేవు అసలు ప్రాక్టికల్గా. అంతా ఏంటంటే థియరిటికల్ బేస్డ్గా ఉంది, అంటే నీకు ఎంత కాన్సెప్ట్ అర్థమైంది అనేదే కథ. సో అది నీకు కాన్సెప్ట్ అర్థం కావాలని చెప్పి ఇట్లా అంటే సినారియో బేస్డ్గా చెప్తున్నా. సో ఎన్క్రిప్షన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, AWS RDS ఎన్క్రిప్షన్ AWS. సో ఇక్కడ పోతే నీకు కిందికి వస్తే డేటా ఎట్ రెస్ట్ ఎన్క్రిప్షన్ అని ఒకటి ఉంటుంది, తర్వాత నీకు డేటా ఇన్ ట్రాన్సిస్ట్ అని ఒకటి ఉంటుంది. సో ఎన్ని టైప్స్? 2 టైప్స్. ఎట్ రెస్ట్, ఎట్ ట్రాన్సిట్. ఎట్ రెస్ట్ అంటే ఏంటంటే డేటాబేస్ లోపల ఎన్క్రిప్షన్ జరుగుతుంది, ఓకేనా. ట్రాన్సిట్ అంటే నీ కమ్యూనికేషన్ జరిగేటప్పుడు, అంటే నీ HTTP ఆ కమ్యూనికేషన్ నీ సర్వర్ నుంచి, అంటే నీ కంప్యూటర్ నుంచి అక్కడ మన AWS సర్వర్కి వెళ్ళేటప్పుడు ఎన్క్రిప్షన్ ఉంటుంది కదా, SSL అంటారు దాన్ని, సెక్యూర్ షెల్ అంటారు. సో అదేంటంటే ఎన్క్రిప్షన్ అనమాట, అది కూడా ఒక రకమైన ఎన్క్రిప్షన్, అది జరుగుతుంది అనమాట. ఓకేనా, అదేంటంటే అది ఎన్క్రిప్షన్ జరిగే మెకానిజం అంటే గాల్లో ఎన్క్రిప్ట్ జరగడం, గాల్లో డేటా ఎన్క్రిప్ట్ జరగడం, ఆ తర్వాత ఆ డేటాబేస్ లోపల ఎన్క్రిప్షన్ ఉండడం. ఓకేనా, డేటాబేస్ లోపల ఎన్క్రిప్ట్ ఎట్లా అవుతుంది చెప్తా. డేటాబేస్ లోపల ఎన్క్రిప్ట్ ఎట్లా అవుతుంది అంటే, ఇప్పుడు ఒక డేటా ఉందనుకో, ఒక డేటా RDS, ఒక ఇన్స్టెన్స్ డేటా ఉంది, డేటాబేస్ ఉంది RDS, దానికి మన ఒక సర్వీస్ ఉంటుంది KMS అని, కీ స్టోర్ మేనేజ్మెంట్ సర్వీస్. ఓకేనా, సో ఇప్పుడు నీకు ఎక్కడైనా ఎన్క్రిప్షన్ వచ్చినా, లేకుంటే ఏదైనా కీ హౌ టు ప్రొటెక్ట్ డేటా అన్నా, ఈ ఒక సర్వీస్ అక్కడ కనిపిస్తుంది అనుకో, KMS అని కనిపించింది అనుకో, అదే ఆన్సర్ అని అర్థం. ఓకేనా, అంటే నీకు ఆన్సర్స్లల్లా KMS EC2 చాలా కనిపిస్తాయి. నీకు క్వశ్చన్లా కీ అని కానీ ఎన్క్రిప్షన్ అనే టర్మ్ కనిపించింది అనుకో, తర్వాత ఆన్సర్స్లలో ఈ KMS అని ఉందనుకో, అది ఇదే ఆన్సర్ అని అర్థం. ఓకే, అంటే బై యూజింగ్ దిస్ ఇది ఎన్క్రిప్ట్ చేస్తుంది అనమాట డేటాబేస్. దీంట్లో ఏం చేస్తుంది అంటే ఇది కీస్ జనరేట్ చేస్తుంది, తాళం చేయులు. ఆ తాళం చేయిని అంటే ఒక డేటా అంటే ఒక పెద్ద ఒక 256 వర్డ్స్ ఒక లైన్ తోని, ఒక క్యాలిక్యులేషన్ తోని క్రియేట్ చేస్తుంది ఆల్గరిథం యూజ్ చేసి. ఆ ఆల్గరిథం యూజ్ చేసి మొత్తం ఫైల్ ని ఎన్క్రిప్ట్ చేస్తుంది. ఓకేనా, సో ఆ కీ ఎవరి దగ్గర ఉంటుంది అంటే నీ దగ్గర ఉంటుంది కీ. ఆ కీ నీ దగ్గర ఉన్నంత కాలమే నువ్వు దాన్ని ఎన్క్రిప్ట్ డీక్రిప్ట్ చేసుకోవచ్చు, మళ్ళీ చూడగలుగుతావు నువ్వు. లేదంటే ఇంకా అంతే, అది పోయిందంటే అది పోయిందంటే అది ఇది పోయినట్టే, డేటా కూడా పోయినట్టే. తర్వాత వేరే వాళ్ళు ఎవరు ఎన్క్రిప్ట్ చేయలేడు. కస్టమర్ మాస్టర్స్ కి ఓకే, ఈయన కీస్ ఇచ్చిండు. కింద చూడు, ఒక్కొక్క డేటాబేస్ ఒక్కొక్క కీ ఇచ్చిండు.
ఓకేనా, ఒక డేటాబేస్ ఒక కీ, దీనికి ఒక కీ, దీనికి ఒక కీ, అండ్ కమ్యూనికేషన్ జరిగినప్పుడు ఈ కీని యూజ్ చేసి అది అన్క్రిప్ట్ చేసుకుంటుంది, డీక్రిప్ట్ చేసుకుంటుంది. ఓకేనా, కింద ఎన్క్రిప్షన్ డేటా ట్రాన్సిట్ అంటే గాల్లో ఉన్నప్పుడు జరిగే డేటా, అంటే గాల్లో డేటాని ఎన్క్రిప్ట్ చేసే విధానాన్ని ట్రాన్సిట్ అంటారు. ట్రాన్సిట్ అంటే వచ్చేదాన్ని, ఓకే. అంటే డేటాబేస్కి వచ్చే డేటాని ట్రాన్సిట్ చేయడం. యూజర్ నేమ్ పాస్వర్డ్ కొడతాడు కస్టమర్ వెబ్సైట్ లా, అది అదే HTTPS అంటారు చూడు. HTTP నాట్ is not secure, HTTPS is secure because it's encrypted form. ఓకే, అదే ఇక్కడ సేమ్, ఒకదానికి HTTP ఉంటుంది, ఒకదానికి HTTPS ఉంటుంది. ఓకేనా, సో అది డిఫరెన్స్ అన్నమాట. క్లియర్ కదా? ఓకే, డన్. ఇక్కడ దాకా ఎన్క్రిప్షన్ అయిపోయింది. ఓకే. తర్వాత నెక్స్ట్ ఏంటంటే సెక్యూరిటీ. మనకి AWS ఏం సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది? వేరే టాపిక్ సెక్యూరిటీ లేదు, అదే టాపిక్. RDS లోనే సెక్యూరిటీ. అంటే నువ్వు యాక్సెస్ చేసేటప్పుడు సెక్యూరిటీ ఏమొస్తుంది నీకు? ఓకే. ఏం ప్రొవైడ్ చేస్తుంది AWS అంటే నీకు ఫస్ట్ థింగ్ వచ్చేసి నెట్వర్క్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఎన్ని టైప్స్ ఉంటాయి సెక్యూరిటీలో? నెట్వర్క్ సెక్యూరిటీ, యాక్సెస్ మేనేజ్మెంట్ ఉంటుంది, 2 రకాలు ఉంటాయి. నెట్వర్క్ సెక్యూరిటీ, వి డిప్లాయ్ RDS ఇన్ ప్రైవేట్ సబ్నెట్. ఓకేనా, ప్రైవేట్ సబ్నెట్ అంటే ఒక నెట్వర్క్ని క్రియేట్ చేసి మనం అందులో డిప్లాయ్ చేస్తాం. ఇది అంటే వేరే వాళ్ళకి సంబంధించింది కాదు. అంటే నువ్వు పబ్లిక్ IP ద్వారా నువ్వు దాన్ని IP అడ్రస్ ద్వారా నువ్వు కమ్యూనికేట్ చేయలేవు దాన్ని. ఓకేనా, నువ్వు ఓన్లీ ఎండ్ పాయింట్ అంటే ఏంది? ఇప్పుడు చూపించిన కదా, ఒకటి డేటాబేస్ మీద క్లిక్ కొడితే, మీరు క్లిక్ చేస్తే ఎండ్ పాయింట్ అని URL నుంచి చూసినావా? ఈ URL ద్వారానే నువ్వు దాన్ని కమ్యూనికేట్ చేయగలుగుతావు. ఓకేనా, అండ్ ఇది ఒక స్పెసిఫిక్ సబ్నెట్ లోపల క్రియేట్ అవుతుంది. అంటే ఒక IP అడ్రస్ గ్రూప్ని క్రియేట్ చేసుకొని, అంటే 172 అట్లా క్రియేట్ చేసుకొని అందు లోపల క్రియేట్ అవుతుంది. ఓకే. ఓకేనా, సో అది ఒక సెక్యూరిటీ యాక్సెస్. ఇంకోటి ఇది సెక్యూరిటీ గ్రూప్ పాలసీస్ని వాడుతుంది. ఇది సెకండ్ వన్. అడుగుతారు వాడు, క్వశ్చన్ అడుగుతాడు, ఎట్లా యాక్సెస్ చేస్తున్నావు? పోర్ట్ 3306ని క్లిక్ చేసినప్పుడు అది ఒకవేళ తిరుగుతూనే ఉందనుకో, అప్పుడు ఏంది ఇష్యూ? సెక్యూరిటీ గ్రూప్ పాలసీస్లో పోర్ట్ 3306 ఎనేబుల్ లేదు అని అర్థం. సో ఇక్కడ చూడు, డిఫాల్ట్ పోర్ట్ అనే ఉంది. దీనికి కిందికి వస్తే నీకు సెక్యూరిటీ గ్రూప్స్ కనిపిస్తాయి. సో ఇది ఇక చూడు, ఇది సెక్యూరిటీ గ్రూప్. దీన్ని ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. మళ్ళీ అది EC2కి వెళ్ళి EC2లో ఆటోమేటిక్గా సెక్యూరిటీ గ్రూప్ ఓపెన్ అవుతుంది. ఓకేనా, సేమ్ EC2 సెక్యూరిటీ గ్రూపే వాడుతుంది. ఇన్బౌండ్ పోర్ట్లా అది 3306 ఓపెన్ అయి ఉండాలి. ఓకే, అప్పుడే కనెక్ట్ అవుతుంది మనకి, ఇది లేకపోతే కనెక్ట్ అవ్వదు. ఓకేనా, క్లియరా? సెకండ్లీ, యాక్సెస్ మేనేజ్మెంట్. యాక్సెస్ మేనేజ్మెంట్ ఏంటంటే IAM పాలసీస్. IAM యూజర్స్ మాత్రమే కమ్యూనికేట్ చేయగలుగుతారు. ఇంకొక పాయింట్ ఏంటంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ కంపల్సరీ కనెక్ట్ చేయాలంటే. హలో, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్ కంపల్సరీయా? యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇస్ కంపల్సరీ. సెకండ్ విధానం ఏంటంటే IAM యూజర్ నేమ్స్, అంటే IAM ఉంటారు కదా, IAM పాలసీస్ మనం చూసినాం కదా, IAM ఆ పాలసీస్ అనేటివి దీనికి అటాచ్ చేయొచ్చు. థియరిటికల్గా లేదు లెక్చర్, అర్థమైంది, కానీ కొంచెం చూసుకోండి. అంటే ఈ RDS సర్వీస్ అనేది చాలా క్రియేట్ చేయడం తెలిసి ఉండాలి, టర్మ్స్ తెలిసి ఉండాలి. ఇన్ ఫ్లైట్ ఎన్క్రిప్షన్ ఇలాంటివి, మాస్టర్ రిప్లికా, రీడ్ రిప్లికా, ఎసింక్రోనస్ అనేది ఒక టర్మ్. ఇలాంటివి తెలిసిందంటే ఈజీ అయిపోయింది RDS. ఓకే, అంతే, RDSలో అంతే. ఇప్పుడు అయిపోగానే నువ్వు ఏం చేయాలి? జస్ట్ నువ్వు దీన్ని డిలీట్ చేయడం తెలుసుకోవాలి. దీన్ని క్లిక్ కొట్టి సెలెక్ట్ చేసేసి క్రియేట్ చేయడం తెలిసిపోయింది కదా నీకు, ఎట్లా క్రియేట్ చేయాలా? సేమ్ డిలీట్ చేయడం కూడా అంతే. దాన్ని క్లిక్ కొట్టి జస్ట్ ఇక్కడ డిలీట్ మీ అని కొట్టాలంట. సారీ, డిలీట్ మీ కొట్టేసి డిలీట్ చేసినాం అనుకో, టైం తీసుకుంటాం. ఇన్ ప్రోగ్రెస్ క్రియేటింగ్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే చూడు, ఇక్కడ నీకు డిలీట్ కొట్టంగానే ఇన్ ప్రోగ్రెస్ ఆఫ్ క్రియేటింగ్ ఎ ఫైనల్ స్నాప్ షాట్ అంటుంది. ఓకేనా, అంటే ఇక్కడ ఒక స్నాప్ షాట్ క్రియేట్ చేస్తుంది అది. ఓకే, ఆ స్నాప్ షాట్ S3 బకెట్లో సేవ్ అవుతుంది.
ఇది డిలీట్ అయిపోయింది అనుకున్నాం అనుకో, కాదు, స్నాప్చాట్ కూడా డిలీట్ చేయాలి, లేకుంటే డబ్బులు పడుతుంటాయి. ఓకే, ఏడే సెర్చ్ చేయాలి మరి. స్నాప్షాట్స్ మీద క్లిక్ కొడితే నీకు స్నాప్షాట్ కనిపిస్తుంది. అంటే ఓకే, ఇప్పుడు క్రియేటింగ్ దీన్ని అవుతుంది, కూడా delete క్రియేట్ చేయాలి. అయిన తర్వాత డిలీట్ చేయాలి. ఓకే. ఓకేనా? ఇక్కడ నీకు చాలా ఆప్షన్స్ వస్తాయని అన్ని ఆప్షన్స్ చెప్పినా నీకు. మెయింటెనెన్స్, బ్యాకప్ చూడాలి, ఎట్లా చూడాలి, ఏమేమి రకాలు ఉన్నాయి చెప్పిన. కాన్ఫిగరేషన్స్ ఏమేమి ఉన్నాయి, కాన్ఫిగరేషన్స్ మనకి కిందికి పోతే గో ఆటోమేటిక్ బ్యాకప్స్ ఉన్నాయి, లాగ్స్ కూడా ఉన్నాయి, లాక్ మానిటరింగ్ ఉంది, ఓకే. ట్రాన్సిస్ లాగ్స్. మళ్ళీ లాగ్స్లోకి వస్తే నీకు అదే ట్రాన్సిస్ లాగ్స్ గురించి చెప్పిన కదా, ఇంకా డీటెయిల్గా ఉంటుంది ఇక్కడ. క్లౌడ్ వాచ్ని అటాచ్ చేసి ట్రాన్సిస్ లాగ్ తీస్తారు. మానిటరింగ్. ఇగో చూడు, మనము September 9th ఈ టైంకి డేటాబేస్ క్రియేట్ చేసినాము, September 9కి ఈ టైంకి డేటాబేస్ షట్ డౌన్ చేసినాము. క్లోజ్ అయిపోయాను. సో ఈ లాగ్స్ ఉంటాయి అనమాట, టైం టు టైం బేస్ లాగ్స్ ఉంటాయి ఓకే. దీంట్లో. సో నువ్వు ఏమేమి చేసినావు అంత కథ ఇక్కడ ఉంటుంది. సో దాన్ని ట్రాన్సిస్ట్ లాగ్స్ అంటారు. సో సెక్యూరిటీ గురించి కూడా చెప్పిన, ఏమేమి సెక్యూరిటీ 2 రకాలు. సెక్యూరిటీ నెట్వర్క్ గ్రూప్ సెక్యూరిటీ వాడుతుంది, ఉంటుంది, యాక్సెస్ మేనేజ్మెంట్ ఉంటుంది. యాక్సెస్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో అర్థమైందిగా డేటాబేస్ గురించి. ఆ 6 ఏవైతే ఉన్నాయో ఇవి గుర్తుపెట్టుకోండి. ఏవి 6 అంటే అవే ఎస్క్యూఎల్, అరోరా, ఇంకోటి ఏంటి, ఎస్క్యూఎల్, అరోరా, MariaDB, పోస్ట్ ఎస్క్యూఎల్. అంటే ఎస్క్యూఎల్ ఉన్నవన్నీ పనిచేస్తాయి ఇందులో. ఓకే. ఓకేనా? ఎస్క్యూఎల్ కాకుండా డేటాబేస్లు ఉన్నాయి ఇంకా వేరేవి. ఓకేనా? డేటాబేస్లో ఎస్క్యూఎల్ కాకుండా వేరే కూడా ఉన్నాయి. ఓకే. డేటాబేస్ సాఫ్ట్వేర్ అంటే నీకు చాలా వస్తుంది. డేటాబేస్ సాఫ్ట్వేర్స్. సో 12 బేస్ డేటాబేస్ సాఫ్ట్వేర్స్ అని ఉన్నాయి ఇక్కడ. క్లిక్ కొట్టినామంటే ఇగో నీకు బొచ్చడు దొరుకుతాయి ఇట్లా. ఎంపవర్డ్, మైక్రోసాఫ్ట్ SQL సర్వర్, MySQL, అమెజాన్ రేషనల్ RDB, సంథింగ్ ఏదో IBM అంట, IBM ఇన్ఫోమాటిక్స్. చాలా ఉన్నాయి ఇట్లా, బొచ్చడు ఉంటాయి. సో డిఫరెంట్ దానికి డిఫరెంట్ ఉంటుంది. ఓకేనా? సో ఇది రా, ఇక్కడ దాకా అయితే అర్థమైంది కదా. ఇది ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ ప్రాక్టీస్ అంటే అది ఒకటి క్రియేట్ చేయడం, తర్వాత కొన్ని బట్టి కొట్టాలా సైడ్ ఇక మెయిన్ లా ఎగ్జామ్ చూడాలంటే నువ్వు కంపల్సరీ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నావు, పాస్ అవ్వాలనుకుంటున్నావు అంటే ఇవి కంపల్సరీ. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే పోదాం రా ఫస్ట్ అయితే. ఎగ్జామ్ అదే అనుకున్నా నేను కూడా, అందుకే కొన్ని నోట్స్ రాసి పెట్టుకున్నా, ఆ నోట్స్ ప్రకారం మీకు చెప్తున్నా. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే పోదాం. అట్లా అయితేనే ఎగ్జామ్ అయిపోయిన తర్వాతనే మనం ఏదైనా చూసుకుందాం తర్వాత. ఎట్లా ఇప్పుడు జాబ్ పోయినావు అనుకో, వాడు నేర్పిస్తాడు రా నీకు ఫిజికల్ గా ఎట్లా వర్క్ నేర్పిస్తాడు, ఖచ్చితంగా నేర్పించినాకనే దింపుతాడు, డైరెక్ట్ ఇచ్చాడు కదా మనకి. అంతే కదా మరి. సో అది బెటర్, మనకి నేర్చుకున్న తర్వాత మనం లోపలికి పోదాం, అది చాలా ఈజీగా ఉంటుంది. ఈ ఎగ్జామ్ క్రియేట్ చేసుకున్న తర్వాతనే లోపలికి పోతే బెటర్. సరే మరి, ఓకేనా? క్లియర్ కదా? టాపిక్స్ రేపు చెప్తావా మరి? అన్ని నోట్ డౌన్ చేసి పెట్టుకో ఒకసారి, ఏం టాపిక్స్ ఉంటే ఒక్కొక్క టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఈజీగా ఉంటుంది మాకు కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకోనీకి. సరే, అంటే నేను టాపిక్ వైజ్ చెప్తారా ఇక నీకు, అంటే నేను చదువుతున్నా అంటే ఒక్కొక్కటి చెప్తే, రేపు ఎలాస్టిక్ క్యాచ్ ఉంది రేపు, అది చెప్తాను నీకు ఎలాస్టిక్ క్యాచ్ గురించి. అంటే అదే రోజు టాపిక్ చెప్తావా మరి? సరే, ఒక పని చేయి, కొత్త టాపిక్ చెప్పినప్పుడు ఒకసారి చెప్పు, సైడ్ హెడ్డింగ్ కొంచెం గట్టిగా పెట్టేసుకుంటా అప్పుడు. అంతే అట్లనే పెట్టేసుకో. సో అట్లనే టాపిక్ వైజ్ చెప్పుకుంటూనే వెళ్ళిపోతుంటా నేను. ఓకే. ఒక్కరోజు ఒక టాపిక్ చెప్తే అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. తర్వాత రీకలెక్ట్ చేసుకుంటే ఒకసారి అన్ని ఖాళీగా ఉన్నప్పుడు అదే కంటిన్యూస్గా చేసేటట్టు చూసుకుంటే ఇంకా చాలా బెటర్ ఉంటుంది రా, మర్చిపోకుండా ఉంటారు. అదే చేద్దాం, కంటిన్యూ చేద్దాంలే. చాలా ఇట్లుంటే తొందర అయిపోతుంది. EC2 ఏంటంటే దిమాగ్ ఖరాబ్ అయిపోయింది, చాలా టైం తీసుకుంది, చాలా పెద్దది రా. ఇప్పుడు అన్ని దీనికే డిపెండ్. ఇప్పుడు సెక్యూరిటీ గ్రూప్ చూడు, దీనికే వచ్చింది మళ్ళీ కథ. సెక్యూరిటీ గ్రూప్ తెలియకుంటే నీకు అదే కథ ఉండేది. స్నాప్షాట్ కూడా తెలుసు నీకు, తొందరగా అయిపోతుంది. ఇది ఒక్కటి తెలుసుకున్నావు అనుకో, నీకు మొత్తం అన్ని సర్వీసెస్ దక్కడక అయిపోతాయి ఇట్లా. అంతే అదే అర్థమైంది. అట్లా కంటిన్యూ చేద్దాంలే సార్. ఇప్పుడు ఎంత అంటే ఇప్పుడు మనకు 40-45 మినిట్స్ అయిపోతుంది కాబట్టి ఏదో వీలు చూసుకొని కంటిన్యూ చేసేద్దాం. ఇక ఇప్పటి నుంచి చిన్నగా ఉంటాయి టాపిక్స్ అన్ని. EC2 ఒకటి చాలా పెద్దది, తర్వాత మిగతావన్నీ చాలా చిన్నగా ఉంటాయి.
సో డే 1 అవర్ లో మొత్తం టాపిక్ చెప్పేయచ్చు. మంచిగా ఉంటారు అట్లయితేనే. చిన్నగా ఆ, ఉంటే మా పెద్దగా ఉంటే కూడా తలనొస్తా ఉంటది అమ్మ. అదే